నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడతామని స్పష్టీకరణ. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఖర్చు వివరాలపై ఆరా. రాష్ట్రాన్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెడుతున్నట్లుగా తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా మున్ముందు కుప్పాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలని సూచించారు. కుప్పం అతిథి గృహంలో చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అన్నారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయాలన్నారు. రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలిపారు. గత అడ్మినిస్ట్రేషన్కు ఇప్పటికే చాలా వ్యత్యాసం ఉండబోతుందని అన్నారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలన్నారు. బలవంతపు జన సమీకరణతో పెద్ద పెద్ద సమావేశాలు, భారీ క్యాన్వాయ్లతో, సైరన్లు మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు ఇప్పటికే సూచించినట్లుగా చెప్పారు. అధికారులు కూడా వేగంగా రియాక్ట్ కావాలని, ఎఫెక్టివ్ గా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1066 కోట్లు ఏమయ్యాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై ఉప ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1000 కోట్లకు పైగా వచ్చినట్లుగా గుర్తించారు. ఈ నిధులు ఎక్కడికి పోయాయని అధికారులను ప్రశ్నించారు. అయితే నాటి ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణాను నివారించగలిగితే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్రగ్స్ అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తామని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ అబ్యూస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిపి రామకృష్ణ మరియు లీగల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యువత, విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జీవితాలు నాశనం అవటమే కాకుండా ఆరోగ్యం క్షీణిస్తుందని మరియు డ్రగ్స్ తీసుకునే వారు సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించబడతారని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను రూపుమాపేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాను అరికట్టగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారికి త్వరితగతిన శిక్ష పడేలా పనిచేస్తే భయం కలుగుతుందని అన్నారు. మంచి సమాజాన్ని నిర్మించాలంటే డ్రగ్స్ ను అరికట్టడం ద్వారానే సాధ్యపడుతుందని అన్నారు. గతంలో తీవ్రవాద, ఎర్రచందనం మాఫియా సమస్యను అదుపులోకి తెచ్చామని, డ్రగ్స్ వినియోగం, సరఫరాపై యాక్షన్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అవసరమైతే కేంద్ర సంస్థల సహకారం తీసుకుంటామని, కన్వెన్షన్ రేట్ను పెంచేందుకు సిబ్బందికి శిక్షణ ఇస్తామని అన్నారు. 35 సంవత్సరాల క్రితము మన జాయింట్ సర్వీస్ మసూరి పోయినప్పుడు ఐఏఎస్ అకాడమీ అంటారు, ఎల్బిఎస్ అని అంటారు. అక్కడ కొంతమంది ఫ్యాషన్ కోసం స్టార్ట్ చేశారంటే నమ్ముతారా? నౌ దట్ వి గాట్ ఇంటూ ఐఏఎస్, నౌ దట్ వి గాట్ ఇంటూ ఐపీఎస్, నౌ దట్ వి గాట్ ఇంటూ సమ్ ఆఫ్ ద సర్వీస్, లెట్స్ సెలబ్రేట్ అంటూ అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు చెప్పారు కదా, కొంతమంది ఏదో తమాషా కోసం, పేరు ప్రెషర్ కోసం సిగరెట్తో బిగిన్ చేస్తారు, ఇంకో చేస్తారు, అట్ట వెళ్ళిపోతాయి. సో దాట్స్ హౌ థింగ్స్ స్టార్ట్. లేదా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మరి మేము అప్పుడు ఇంకా 25 ఏళ్ళ గురించి, 24 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నా. 20 years బ్యాక్, 20 years ఓల్డ్, 18 years ఓల్డ్ అయితే పర్లేదు. ఇంకా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కొన్ని వ్యసనాలకి బానిసలు అవుతూ ఉన్నారు. అది వ్యసనంగా ఉండదు, ఒక ఫ్యాషన్ కింద స్టార్ట్ చేసి వ్యసనం అయిపోతుంది. అదేవిధంగా సెలబ్రిటీస్ కనుక ఇది స్టార్ట్ చేసినట్లయితే, ముఖ్యంగా
చెప్పాలంటే స్పోర్ట్స్ పర్సన్స్ కనుక దీనికి బానిసలు అయితే ఫస్ట్ పాయింట్ మన కెరియర్ పోతుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ సారీ టు సే, అది జాతీయ క్రీడాకారుడు అయితే దేశానికి ఒక విధంగా చెడ్డ పేరు వస్తుంది, తనతో పాటు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అండ్ దే ఆర్ డిబార్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. సెలబ్రిటీస్ కూడా కొంతమంది దానికి బానిసలై వారి ఎంటైర్ కెరియర్ చాలా ఆదిలోనే ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు కనుక దీని బారిన పడితే యు ఆర్ రేర్ టు గెట్ అ ఫ్యూ పీపుల్ హు హ్యావ్ వన్ ద వార్ అగేన్స్ట్ ద అడిక్షన్. వ్యసనానికి వ్యతిరేకంగా ఒక విధంగా సైకియాట్రిస్ట్ సహాయం అయితేనేమి, డిఅడిక్షన్ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ ద్వారా విజయం సాధించడం అనేది సాధించేవారు తక్కువ. ఒక విధంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని లోకేష్ ను కోరగా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా తానున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్కు తరలివచ్చిన ప్రజలకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో ఉండవల్లి నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలను జారీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పటిష్ట భద్రత మధ్య ఆయన నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున తెలుగుదేశం ఏజెంట్పై అత్యాయత్నంతో పాటు కారంపూడి సేపే దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో కేసులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో రామకృష్ణారెడ్డికి పోలీసులు అరెస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు అలర్ల కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసంతో సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసులో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. 2 కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జిల్లాకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన తీసుకువెళ్లారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్పై దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైన దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడమే కాక అడ్డుకోబోయిన సీఐ పైన కూడా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో పాటు అనుచరులపైన కూడా కేసులు నమోదయ్యాయి. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభాపతికి జగన్ లేఖ రాయటం సిగ్గుచేటని టీడీపీ కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, ఈ విషయంపై కనీసం అవగాహన లేకుండా జగన్ కోరటం విడ్డూరంగా ఉందని అన్నారు. 6 ఎమ్మెల్యేలను పీకేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని తాను అన్న మాటలను జగన్ మర్చిపోయారని ఆమె ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా జగన్ కోరటం విడ్డూరంగా ఉందని అన్నారు. 6 ఎమ్మెల్యేలు పీకేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని తాను అన్న మాటలను జగన్ మర్చిపోయారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితేనే మీరు అసెంబ్లీకి వస్తారా? అలాంటప్పుడు పులివెందుల ప్రజలు మీకు ఓటు వేసి ఎందుకు గెలిపించారు అని నిలదీశారు. మీ నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా అని ఆమె అన్నారు. జగన్ ఇప్పటికైనా అధికార భ్రాంతి నుంచి బయటికి రావాలని అన్నారు. వైసీపీ పాలన నష్టపోయిన వ్యక్తి లేరన్నారు. ఎన్నికల్లో జగన్కు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక జగన్ కుయుక్తలకు తెరలేపారని అన్నారు. స్పీకర్ ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు సభకు రాలేదని విమర్శించారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము, ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము
అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది ఈరోజు. ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా. ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్ళాలా. 1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. అలాగనే 14 నుంచి 19 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్కి 44 సీట్లు, ఒకసారి 52 సీట్లు వస్తే మొత్తం 1/10 ప్రకారము 54 రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగాన్ని మార్చి రాస్తారనుకుంటున్నారు ఆయన. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము, కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను, అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకు అని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్ళాల్సిన సాంప్రదాయం అన్నది. కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు. అలాగనే స్పీకర్కు ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే వీళ్ళకి అధికారము, రాజకీయాలు అనేది సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి తప్పితే ప్రజా సేవ కోసం వచ్చిన పార్టీ కాదు ఇదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సృజన అన్నారు. ప్రజలకు ఎల్లవెల్లా అధికారులు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సాధారణ బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీంతో సృజన విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. కలెక్టర్కు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేశారు. ఆలయం తరపున కార్యనిర్వహణాధికారి రామారావు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోనున్నామని, ప్రజా ఆరోగ్యమే తన ప్రథమ లక్ష్యమని అన్నారు. నగరంలో డయేరియా ప్రబలిందన్న దానిపై పూర్తి నివేదిక తెప్పించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేలా నగరపాలక సంస్థకు తగు ఆదేశాలు ఇస్తున్నట్లుగా చెప్పారు. గతంలో తనకు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజనకు పలువురు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం అండి. ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా 2015-16లో చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో, కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం, ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని, అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, అన్ని విధాలుగా బాగు చేయడానికి నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకి చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా, అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ, మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది సీజన్ అండి, రెయినీ సీజన్ అంటేనే మనకి డయేరియాతో పాటు ఇంకా తొందరలో మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా వస్తాయి. సో దానికోసం మేజర్ క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకురావడం, మంచినీటిని టెస్ట్ చేయించుకొని శుభ్రమైన మంచినీటిని ప్రజలకు అందే విధంగా, పొరపాటున ఏదైనా పొల్యూషన్ వల్ల కావచ్చు, దేనివల్ల జరిగితే దానికి తగిన క్యూరేటివ్ మెజర్స్ కూడా, ట్రీట్మెంట్ పరంగా కూడా మెజర్స్ తీసుకోవడానికి. సో ఇట్స్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి.
పూర్తిగా మా ప్రణాళికలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నమ్మకం కలిగే విధంగా పనిచేయడానికి ఉంటుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేత కావటం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయటం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడ లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాస్తున్న నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేస్తారని అన్నారు. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలేదు, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు. వాళ్ళు చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా. గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు? ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. రాష్ట్రంలో 9,080 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, దెబ్బతిన్న రహదారులకు 376 కోట్ల మేర బడ్జెట్ ను సిద్ధం చేస్తామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలోని 5వ బ్లాకులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 350 కోట్ల బకాయిలు ఉన్నాయని, చంద్రబాబు నాయుడుతో మాట్లాడి బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాల, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19లో ఆర్ఎండ్బి శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అనగా 80% ఖర్చు చేసినట్లుగా చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019-2024లో ఆర్ఎండ్బికి 19,428 కోట్లు బడ్జెట్లో కేటాయించగా కేవలం 9,015 కోట్ల, అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన 2,261 కోట్లకు బిల్లులు చెల్లించలేదని, దానివల్ల పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు టెండర్లకు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని మంత్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో
అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వాళ్ళు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి, అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు పుడుస్తాము చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2,261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడతామని స్పష్టీకరణ. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఖర్చు వివరాలపై ఆరా. రాష్ట్రాన్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.